మా ఇంటి ముందున్న 100 సంవత్సరాల మర్రి చెట్టు ఒక రాత్రి కలలో నన్ను పిలిచింది. మేల్కొని చూస్తే నిజంగానే పిలుస్తోంది. నా వేర్ల కింద ఉన్న రహస్యాన్ని తీయాలి. లేకపోతే మీ ఊరంతా ప్రమాదంలో పడుతుంది. దాని ఆకులు వణుకుతున్నాయి. చెట్టు చుట్టూ తవ్వడం మొదలు పెట్టాను. 3 అడుగుల లోతులో ఒక పురాతన తాళపత్ర గ్రంథం దొరికింది. దానిపై సంస్కృతంలో రాసి ఉంది. మా తాతగారు సంస్కృతం నేర్పించారు కాబట్టి చదవగలిగాను. అందులో మా పూర్వీకులు నాటిన వృక్షాలను కాపాడే మంత్రాలు, వాటి శక్తుల గురించి వివరణ ఉంది. ఆ రాత్రి పున్నమి. గ్రంథంలోని మంత్రాలు చదవడం మొదలుపెట్టాను. ప్రతి మంత్రానికి చెట్టు కొమ్మలు కదులుతున్నాయి. చివరి మంత్రం పూర్తయ్యేసరికి అడవి అంతా ఒక్కసారిగా మేల్కొన్నట్లు అనిపించింది. చెట్ల మధ్య నీలి కాంతులు. తెల్లవారింది. మా ఊరి చుట్టూ ఉన్న అడవిలో చెట్లు దట్టంగా పెరిగాయి. వాటి శక్తితో పర్యావరణం శుద్ధి అయ్యింది. ఇప్పుడు ప్రతి చెట్టు నాతో మాట్లాడుతుంది, వాటి బాధలు చెబుతాయి. నేను వాటిని కాపాడుతూ, కొత్త మొక్కలు నాటుతూ ప్రకృతి రక్షకుడిగా మారాను.